వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ సంస్కర్త, బడుగు బలహీన ఆశాజ్యోతి, అంటరాని తనని రూపుమాపేందుకు జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. పూలే ఆశయాలు, కార్యాచరణ నేటికి స్ఫూర్తిదాయకమని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. సార్ అందరు గట్టిగా చెప్పండి కొట్టవలసింది. ఇంకా ఎవరైనా సంఘ నాయకులు ఉంటే ఇక్కడికి అనువనుగుణ కంచాలే నీ తనువుకు సింగారం సమాజంలో ఎట్లా ఈక్వాలిటీ రావాలి, ఎలా చేయాల్సింది. ఐ థింక్ ఒక సందర్భంగా ఐ థింక్ ఇట్స్ డాక్యుమెంటెడ్. అంటే వేరే 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 ట్రీస్ కి లీవ్స్ వేరే వేరే ఉంటది. అది ఎందుకు చెప్తున్నాము అంటే ఆ టైంకి పూలే గారికి ఇది ఆర్గ్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సపోజ్ ఒకటి పూలు మొక్కలు ఉన్నాయి, దానికి లీవ్స్ వేరే ఉంటది, వేరే చెట్లు ఉన్నాయి, దానికి లీవ్స్ వేరే ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమైనా బారులో ఉన్నారు, ఏమైనా కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే వేరే ఉంటారు, వాళ్ళకి అచీవ్మెంట్ వేరే వేరేగా ఉంటుంది. కానీ జ్యోతిరావు పూలే గారు ఏం చెప్పారు, దానికి అన్నింటినీ మీరు క్రష్ చేసేసి దానిలో లోపల్లో ఏమున్నాయి అది చూస్తే సేమ్ పర్సన్ ఉంటారు, సేమ్ అది ఉంటుంది. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ క్లారిటీ కి సొసైటీలో ఉన్న ప్రతి మనిషిలో యూనిక్ గా క్వాలిటీ ఉంటుంది. అండ్ ఆ క్వాలిటీ గురించి ఎలాంటిగా కులాల నుంచి, రిలీజన్ నుంచి ఎలాంటిగా సంబంధం లేవు. అండ్ ఆల్ పర్సన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అండ్ వాళ్ళకి మనం ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే అందరూ మంచిగా వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్ లో
మంచిగా అచీవ్ చేస్తారు. సో ఐ హోప్ ఈ మనం ప్రతి సంవత్సరం ఈ జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. దాని నుంచి సమాజంలో ఇంకా చైతన్యం రావాలి. దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవర్ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీకి గ్రాస్ప్ చేయడానికి ఏమైనా ఇష్యూ ఉంటుంది, దానికి మనము ఆ ఆబ్స్టకల్ కి మనం రిమూవ్ చేయాలి. అండ్ గాంధీజీ చెప్పిన పరంగా లాస్ట్ పర్సన్ అట్ క్యూ అంటే ఎవరికి ఏమి లేవు వారికి ఆలోచన చేసి మనం ఏమైనా పని చేస్తే దిస్ విల్ హెల్ప్ ద సొసైటీ. ఆ సొసైటీ ఇంకా ఇన్క్లూసివ్ అండ్ మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సంఘం సంస్కర్త స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆసిఫాబాద్ జిల్లా సాధకురాలు ఎమ్మెల్యే కోవలక్ష్మి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోవలక్ష్మి మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు, సమాజంలో సగమైన మహిళలకు సమాన హక్కులు కల్పించాలని గలమెత్తిన యుగ పురుషుడు అని కొనియాడారు. సామాజిక అంతరాలపైన తన కలంతో గులంగిరి ద్వారా యుద్ధ శంఖం పూరించిన యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారిని గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బాయికి చదువు చెప్పేసి మన దేశంలోనే ఆమెకి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె పేరు పొందిన మరి మహాత్మా జై జ్యోతి, జై కాంతి, జై జ్యోతి, జై కాంతి, జై జ్యోతి. రమేష్ వెళ్ళండి, మీరు వెళ్ళండి. జై జ్యోతి, జై కాంతి, జై జ్యోతి, జై కాంతి, జై కాంతి, జై జ్యోతి, జై కాంతి, మహాత్మా జ్యోతిబా పూలే కి జై, మాతా సావిత్రిబాయి కి జై. ఇక్కడ ఉన్నాయి ఇంకోటి లేదు. కొద్ది మంది వ్యక్తులు దాని కింద కనీసం గ్రామం పేదే ఉంది తప్ప ఓ కమిటీ పేదో ఓ ప్రెసిడెంటో అధ్యక్షుడో ఎవరు లేదు. చేయాలనే సంకల్పం, సమానత్వం రావాలనే ఆశ, చదువు ద్వారా మాత్రమే సమాజం చైతన్యవంతపడుతుంది. ఆ మహనీయుల విగ్రహాలను ప్రతిరోజు మనం చూడగలిగితే తద్వారానైనా మన జ్ఞానం విలసిల్లుతుంది, మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం నిజంగా హర్షణీయం. మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇట్లాంటి రాబోయే కార్యక్రమంలో మీరు అనుకుంటారు ఏదో మా చిన్న గ్రామంలో మేమే పెట్టామని కాదు, దాదాపు 70 కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మరి నాతో వచ్చిన వాళ్ళకి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ముందున్నటువంటి సోదరి మనలకు అందరికీ కూడా ప్రత్యేకంగా మా జ్యోతిబా పూలే వారసులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం. జై జ్యోతి, జై క్రాంతి. మీరందరూ మాట్లాడిన విధంగా ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ మనకు పంతులమ్మ ఎవరు? సావిత్రిబాయి పూలే. కాబట్టి సావిత్రిబాయి పూలే వారసులుగా మనమందరం కూడా మహిళా సోదరులు చాలా అందరూ భారతదేశంలోనే ఆమె మొట్టమొదటి మహిళ చదువుకొని ఆమె పంతుల. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా చూస్తే పెద్ద మనుషులు కొంచెం ఇటు కూర్చోరే పాపం నిలబడి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మహనీయులు జ్యోతిరావు పూలే ఈరోజు జయంతి కార్యక్రమంలో మరి ఈరోజే మరి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి మరి నా దగ్గర మన రమేష్ గారు వారితో పాటు గ్రామస్తులు అందరు కూడా రావడం జరిగింది. ఆ రోజు వచ్చి కంపల్సరీ మీరు రావాలి మేడం అని చెప్పారు. ఈరోజు మాకు జిల్లా కేంద్రం కాబట్టి అక్కడ కూడా మేము జ్యోతిబా పూలే సావిత్రిబాయి వాళ్ళకి మేము అక్కడ ఫస్ట్ మేము జిల్లా కేంద్రంలో మేము ఈరోజు అందరూ మా
మాలీ కులస్తులందరినీ కూడా పిలిపించేసి సంఘ నాయకులతోనే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి లేట్ కావడం జరిగింది. మీరందరూ కూడా పొద్దు నుంచి చూశారు. సరే, కొంచెం మీరు అందరూ కూడా మన్నించాలి. సరే, ఏదేమైనా కూడా ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శుక్రవారం మనోవికాస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన జీవితం అంతా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అతని జీవితం అంతా సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని సూచించారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీరంతా సమాజ బాగు కోసం, పేదల కోసం నిరంతరం తప్పించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకుంటేనే జీవితం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని సూచించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. బీసీల అందరికీ జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పీఎం శ్యామ్ సుందర్, సింగరేణి అధికారులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించేందుకు ఈరోజు మనో వికాస్ పాఠశాలలో ఆయన జయంతి జరుపుకునే అవకాశం దొరికినందుకు నేను అన్నింతగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్త, మామూలు సంఘ సంస్కర్త, న్యాయమైన సంఘ సంస్కర్త. అది భార్య ఉత్తమ టీచర్. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక స్కూల్ను స్థాపించి ఆ స్కూలే ఈరోజు కొన్ని వృక్షాలుగా మారి, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఎన్నో వృక్షాలుగా మారి ఆమెకి ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇవ్వాలని ఒకటి కోరుకుంటుందా. రెండవది, జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను మా బీసీ సంఘం తరఫున. ఇలాంటి సంవత్సరాలు ఎందరో మహానుభావులు, అంబేద్కర్ లాంటి మహానుభావుడు కూడా జ్యోతిరావు పూలే ఆశయాలను వహిస్తూ ఇలాంటి కార్యక్రమం చేసేందుకు అందరికీ, మహానుభావులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు పట్టణంలోని 194వ బూత్లో పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి అధ్యక్షతన బూత్ అధ్యక్షులు కొత్తూరి దుర్గప్రసాద్, ఇన్ఛార్జి తలారి రాజులు ఆధ్వర్యంలో బేతల్లస్వామి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టి అనంతరం ఆలయ ప్రాంగణం శుభ్రం చేసి అనంతరం కేంద్ర ప్రభుత్వ పథక లబ్ధిదారుల ఇళ్లలోకి వెళ్లి వారితో మాట్లాడి స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంను సందర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం బూత్లో ఉన్న కరసేవకుడు కరవండి రామ్మూర్తి, పట్టణ బీజేపీ అధ్యక్షులు శాల్వ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు, ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ కేవీఎం శ్రీనివాస్, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు శివకృష్ణ, అడప శ్రీనివాస్, మాణిక్రౌత్ శంకర్, బొజ్జ పోచన్న, మద్ద మధు, బూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి, పివి నరసింహరావు ప్రధానమంత్రి, 3 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కర్ఫ్యూ పెట్టిండ్రు. పెడితే కథం ఎక్కడ డాంకే అటల్ అడవాణి, కమల్ నిసాని, అటల్ వడాని, कमल निशानी, अटल अडवाणी। जब तक सूरज चांद रहेगा नरेंद्र मोदी का नाम रहेगा ना, जब तक सूरज चांद रहेगा बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद। किशन रेड्डी गाరి నాయకత్వం। जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गाరి నాయకత్వం, नरेंद्र मोदी गाరి నాయకత్వం। భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 సంవత్సరాల సందర్భంగా ఇవాళ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా బేతాలవాడ, మారెమ్మగూడెం 4వ వార్డు 11వ వార్డులో ఇలా బేతాలవాడ గుడిలో ఇలా స్వచ్ఛ కార్యక్రమం చేసినాం. అదేవిధంగా కరసేవకి వెళ్ళినటువంటి రామ్మూర్తి గారిని సన్మానం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ పోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవుతుందో 6 కిలోల బియ్యం ఇస్తూ ఉంటే అది కేంద్రం 5 కిలోలు ఇస్తూ ఉంది. కానీ వాళ్ళు 1 కిలో ఇచ్చుకుంటూ వాళ్ళు షాపుల కాడికి పోయి ఫోటోలు దిగుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మీరు కిలో బియ్యం ఇచ్చి 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తూ ఉంది, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అయినా
ఇవాళ మీరు ఇచ్చేది రైతులకు రైతు రుణమాఫీ ఇవ్వాలి, రైతులకు రైతు బంధు ఇవ్వాలి, అక్కడ ఫోటోలు దిగండి. అదేవిధంగా మహిళలకు 25,000 రూపాయలు ఇవ్వాలి, అక్కడ ఫోటోలు దిగండి. అదేవిధంగా నిరుద్యోగ యువతకు అన్ని ఇచ్చేయాలి. మరి ఎట్లా మీరు ఆ విధంగా కూడా కరెక్ట్ కాదు. నిరుద్యోగత ఇలా చూస్తూ ఉంది. ఈ మాయా మాటలు చెప్పి ఓట్లేసుకున్నారు మీరు. కానీ ఇలా నిరుద్యోగులు ఇలా మీకు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి దెబ్బ పెట్టిండ్రు అయినా గుర్తుంచుకోవాలి. మీరు ఇలా మాయా మాటలు చెప్పింది కాబట్టి మీకు ఓట్లు పడి మరి ఇలా మహిళలకు కూడా స్కూటీ ఇస్తామని చెప్పిండ్రు, అక్కడ స్కూటీ ఇచ్చి ఫోటో దిగాల. కానీ మీరు ఇవాళ మీరు ఆ విధంగా తప్పుడు మాయా మాటలు చెప్పి ఇవాళ ఓట్లు వేసుకున్నారు. రాబోయే రోజులలో ఇలా బీజేపీకి జనం చూస్తూ ఉన్నారు. ఇలా రాబోయే రోజుల్లో బీజేపీ పట్టం కడతామని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలా మన నరేంద్ర మోడీ గారు 5 కిలోల బియ్యం ఇస్తూ ఉండు, అంటే 5 ఏళ్ళు ఫ్రీ ఇస్తూ ఉండు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ చెన్నూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ బేతాలవాడ మారమ్మగూడెంలో ఇలా ఇల్లు తిరిగి ఇలా మోడీ పథకాలను వస్తున్నాయని తెలుసుకొని ఇవాళ కార్యక్రమంలో భాగంగా ఇలా మా బీజేపీ శ్రేణులందరికీ ఇలా వచ్చినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత మాతాకి జై. జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకోవాలని ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. స్థానిక ఓరగడ్డలోని ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు సకినాల శంకర్, గాండ్ల సంజీవులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సేవలు మరవలేనివని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుతూనే మనిషికి విలువ పెరుగుతుందని వాటికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. సమాజం ఆయనని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మహిళలు చదువుకోవాలని, చదువుకొని ఉద్యోగాలు సాధించాలని, తన భార్యను చదువుకోమని ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్తం మళ్ళా చూడు చూడు రామారావు గారు నా పేరు మర్చిపోతే నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.